బీజేపీ కురువృద్ధుడు ఆదానికి భారతరత్న అవార్డు వచ్చింది. ఎవరు ఊహించని ప్రకటన ఇది. ముందుగా ఎలాంటి ప్రచారం కూడా లేదు. ఒక్కసారిగా ప్రధాని మోదీ నుంచి ట్వీట్ రావడంతో ప్రపంచానికి తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అద్వానీ తొలి స్పందన ఏంటి? తెలుగు మీడియాలో ఎవరికీ సాధ్యం కాని విజువల్స్ ను లైవ్ లో చూపించింది బిగ్ టీవీ. అద్వానీ స్పందన ఏంటి? ఆయన కూతురు ఏమన్నారు? ప్రధానమంత్రి మోదీపై ఎలా స్పందించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. అద్వానీకి భారతరత్న రావడంతో ఆయన ఇంటి వద్ద సందడి మామూలుగా లేదు. ఆ సంబరాల్లో బిగ్ టీవీ కూడా పాలు పంచుకుంది. మా ఢిల్లీ ప్రతినిధి అద్వానీ ఇంటికి వెళ్లారు. సెక్యూరిటీ పర్మిషన్తో అద్వానీ గుమ్మం వరకు వెళ్లి ఎక్స్క్లూజివ్గా కవరేజ్ను తెచ్చారు. అయితే వయసురీత్యా ఆయన బయటకు రాలేకపోవడంతో గ్లాస్ నుంచి ఆయనను బిగ్ టీవీ కెమెరా క్యాప్చర్ చేసింది. అద్వానీ కుమార్తె ప్రతిభ బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఢిల్లీలోని ఏ తెలుగు మీడియా ఛానల్ ప్రతినిధి కూడా ఆ టైంకు ఆమె వర్షన్ తీసుకోలేకపోయారు. కానీ మా బిగ్ టీవీ మాత్రం ఆమె వర్షన్ ను తీసుకుంది. తన తండ్రికి భారతరత్న రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె బిగ్ టీవీ ప్రతినిధులను స్వీట్స్ కూడా ఇచ్చారు. ఎల్కే అద్వానీ ఇంటి వద్ద ఉన్నాం. అంటే ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్లుగా కూడా ఈ వార్త అందరితో షేర్ చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. స్వయాన తానే ఎల్కే అద్వానీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎల్కే అద్వానీ ఆయన కుమార్తె ఇద్దరు కూడా అక్కడ కూర్చుని కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన కుమార్తె తెలిపారు. రావడం చాలా సంతోషంగా ఉంది. అవార్డు రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందంటూ కూడా, అంటే ఇన్ని సంవత్సరాల నిరీక్షణకు దక్కిన గౌరవంగా కూడా మేము అనుకుంటున్నాము. మా తండ్రికి ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఎల్కే అద్వానీ కుమార్తె కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మీడియాకు అభివాదం తెలిపింది కానీ ఆయన మాట్లాడకుండా కేవలం ఈ అవార్డు రావడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా అద్వానీ ఆయన కుమార్తె తెలిపారు. ఆయన కుమార్తె కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా సంతోషంగా ఉంది, భారతరత్న ప్రకటించడం తన తండ్రికి అంటూ కూడా తెలిపారు. మరోవైపు ఏవైతే ఫోన్స్ వస్తున్నాయో ఫోన్స్ అని కూడా రిసీవ్ చేసుకుని తన కుమార్తె తన తండ్రి ఎల్కే అద్వానీకి ఇచ్చి దగ్గరుండి ఆమె మాట్లాడిస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా సరే తనే రిసీవ్ చేసుకుని కుమార్తె ఆవిడకు తన తండ్రి ఎల్కే అద్వానీకి చెవి దగ్గర తానే పెడుతూ మాట్లాడిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే రాజకీయ కురువృద్ధుడుగా ఉన్న ఎల్కే అద్వానీ మొదటి నుంచి ఇటు భారతదేశానికి కానీ ఇటు పార్టీకి కానీ ఎంతో విశేషమైన సేవ చేశారు. అంటే ఇటు పార్టీలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారు. ఎంతోమంది ఆయనకు మిత్రులు ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది రాజకీయాలకు వచ్చారు. అందరికీ కూడా ఎంతోమందికి ఆయన రోల్ మోడల్గా ఉన్నారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేశారు. తర్వాత మరోవైపు అయోధ్య రామ మందిరం, ముఖ్యంగా చూసుకుంటే అయోధ్యకు సంబంధించి విషయానికి వస్తే కనుక అయోధ్య విషయంలో రామ జన్మభూమి సాధించడం ఎంతో విశేషమైన కృషి చేశారు. ఈ అయోధ్యను సాధించడంలో ఆయన కృషి ఎనలేని కృషిగా అందరూ చెప్తూ ఉంటారు. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కూడా మొదట ఆయనకు ఆహ్వానం అందిందని కొందరు మనం చూస్తున్నాం. ప్రజెంట్ స్వీట్లు పంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కుమార్తె मैडम बोलिए आपको कैसा लग रहा है एलके अद्वानी जी को भारत रत्न दिया था, प्रधानी नरेंद्र मोदी भी ट्वीट किया था, आपको कैसा लग रहा है? बहुत खुशी हुई, बहुत अंतर्मन से खुशी है और दादा की तरफ से और परिवार की तरफ से मैं देशवासियों को श्रीमती द्रौपदी मुर्मू और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत धन्यवाद हृदय से करना चाहती हूँ और ख़ास तौर पर देशवासियों को ये कहना चाहती हूँ कि दादा आज बहुत ही खुश महसूस कर रहे हैं कि पूरा जीवन उन्होंने देश को समर्पित किया। इसके लिए वो अपने को बहुत खुश नसीब मानते हैं और देशवासियों का बहुत धन्यवाद और आभार व्यक्त करते हैं। पहले देखें तो हर पॉलिटिकल रैली में अद्वानी के पीछे मोदी रहता था,
हर जगह में। अभी मोदी का अभी मोदी ने प्रधानी बनने के बाद ये अनाउंसमेंट किया था, आपको कैसा लग रहा है? बहुत अच्छा लगा, बहुत खुशी हुई है और सब हम लोग साथ में एक परिवार की तरह हैं, तो बहुत खुशी है। बीजेपी धन्यवाद। दूसरे पार्टी में नेता लोग भी उसको शुभाकांक्षा बोल रहे हैं, अभिनंदन बोल रहे हैं। बेटी ठीक है, करेंगे। ये राम जन्मभूमि में विशेष कृषि किया था अद्वानी जी ने, वो उसमें गया नहीं। गए नहीं क्योंकि ठंड बहुत थी, पर हम लोग सब टीवी पे देख रहे थे और बहुत खुश थे। उनके जीवन का सपना साकार हुआ। చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన కుమార్తె స్వీట్లు పంచుతూ కూడా స్వీట్లు పంచుతున్న విజువల్స్ను కూడా మనం లైవ్లో చూడవచ్చు. మరోవైపు అద్వానీజీకి కూడా ఫోన్లు ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. అంటే ఇదొక ఎప్పటి నుంచో ఆయన చేసిన సేవకు కానీ కృషికి కానీ దక్కిన అరుదైన గౌరవంగా కూడా మేము అందరం చూస్తున్నామంటూ కూడా, అంటే మాటల్లో చెప్పలేకపోతున్న పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు కానీ వారి అభిమానులు కానీ అంతర్వర్గం కానీ ప్రతి ఒక్కరు, బీజేపీకి సంబంధించిన నేతలు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభిమానులు అనేది ఆయన అద్వానీ సంపాదించుకున్నారు. అభిమానులు అంటే ఎంతోమంది, కొన్ని లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో అద్వానీకి ఇక్కడ అభిమాన ఘనమైతే ఉంది. అంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ఇంట్లో ఉండే అందరికీ అభివాదం తెలుపుతున్నారు. బయటికి రాకుండా కనీసం మాట్లాడడానికి కూడా, అంటే ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించిన జాతీయ నేతలందరూ కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇతర కేంద్ర మంత్రులు కానీ, సీనియర్ నేతలందరూ కూడా బయట ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ ఆయన్ని కలవడానికి కూడా ఎవరు అందుబాటులో లేరు. తర్వాత సాయంత్రానికి అందరూ కూడా ఢిల్లీ చేరుకున్న తర్వాత అందరూ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ కానీ మోడీ ఇప్పటికే ఫోన్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఒక శిష్యుడిగా ఉన్న తన ఆధ్వర్యంలోనే అవార్డు రావడం అనేది ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా నరేంద్ర మోడీ ఒక స్టేట్స్మెన్గా కూడా అభివర్ణిస్తూ ఎల్కే లాల్ కృష్ణ అద్వానీని, అంటే ఈ అద్వానీ అనేక పదవులను అధిరోహించారు. ఇటు భారత ఉప ప్రధానిగా, మరోవైపు కేంద్ర మంత్రులుగా అనేక పదవులను చేపట్టారు. పార్టీకి, దేశానికి ఎంతో విశిష్టమైన సేవ చేశారు. మరీ ముఖ్యంగా హిందువుల కలైన రామ జన్మభూమి రామ మందిరానికి సంబంధించి కూడా ఎంతో విశిష్టమైన ఎన్నోసార్లు దానికి సంబంధించి జైలు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అద్వానీతో పాటు బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ రామ మందిరానికి సంబంధించి, అయోధ్య జన్మభూమికి సంబంధించి ఎంతో ఫైట్ చేశారు. ఫైట్ చేసి ఎట్టకేలకు రామ మందిరంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. అంటే కొద్దిసేపటి క్రితం అడిగిన సందర్భంలో ఎందుకు వెళ్ళలేదు అడిగిన సందర్భంలో అక్కడ అంటే చలి ఎక్కువగా ఉంది, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల తన తండ్రి వెళ్ళలేదని కూడా ఆయన కుమార్తె చెప్పిన పరిస్థితి. ఇక తన తండ్రికి భారతరత్న రావడంపై ఆయన కుమారుడు జయంత్ అద్వానీ కూడా స్పందించారు. ఇది కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కవరేజ్ చేస్తుంది. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అద్వానీకి భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీతో మాట్లాడుతూ అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీ కూడా చాలా సంతోషంగా ఉంది. తన తండ్రికి ఈ భారతరత్న ప్రకటించడం, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రతిభ అద్వానీ. ప్రజెంట్ మనతో ఎల్కే అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ కూడా ఉన్నారు. ఆయన మాటలు ఉందాం. ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది, అద్వానీ ఈ భారతరత్న ప్రకటించిన తర్వాత ఏమన్నారు, ఆయన మాట్లాడే జయంత్ అద్వానీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ బోలియే, पहले आपको कंग्रेचुलेशंस, आपको पापा को एलके अद्वानी को बहुत दिन के बाद भारत रत्न अनाउंस किया था, प्रधान नरेंद्र मोदी ने ट्वीट किया था, आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, पूरे परिवार को अच्छा लग रहा है, हम सब बहुत खुश हैं और मैं आभार प्रकट करता हूं अपने प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का कि उन्होंने मेरे पिताजी को भारत रत्न से सम्मानित किया है। बहुत बहुत धन्यवाद और हम सब बहुत प्रसन्न हैं इसमें। प्रधानी नरेंद्र मोदी जी ने अद्वानी जी से फ़ोन भी किया था, फ़ोन में बात किया था, ट्वीट भी किया था। अद्वानी जी ने क्या बोला भारत रत्न अनाउंस करने के बाद? आपसे कुछ बातचीत हुआ था अद्वानी जी से? नहीं, अभी बातचीत हुआ नहीं है, लेकिन वो भी बहुत प्रसन्न हैं, वो दिल से बहुत खुश हैं। इसमें कोई निश्चित रूप से उनका पूरा योगदान रहा है सार्वजनिक जीवन में और इतने वर्षों तक उन्होंने पब्लिक लाइफ में काम किया है, तो बहुत खुश हैं वो भी भारत रत्न से। ये अयोध्या के बारे में बात करना चाहते बोले तो ये अयोध्या राम मंदिर के बारे में बहुत लड़ाई हुआ था, वो शुरुआत अद्वानी जी से हुआ था। अद्वानी जी ने इसके बारे में जेल को भी कहा था, फाइनली वो अयोध्या राम मंदिर बना हुआ, अभी प्राण प्रतिष्ठा भी हो गई, उसमें गया नहीं। यहाँ से वो टीवी में देखा था, टीवी में देखने के टाइम पे उसको कैसा लगा, आपसे कुछ बातचीत हो उसके बारे में? टीवी में देखने के टाइम वो बहुत भावुक हुए, क्योंकि वो इस
मूवमेंट से हमेशा से जुड़े रहे हैं। 1990 में उन्होंने रथ यात्रा की और 1990 के बाद वर्षों तक वो केस लीगली चलता रहा और आज इतने सालों के बाद उनके जीवन काल में ये मंदिर समाप्त हुआ है, मंदिर हमारे सामने आया है, तो निश्चित रूप से प्राण प्रतिष्ठा देख के वो बहुत भावुक थे। फाइनली बोलिए, वो पॉलिटिक्स में देश के लिए भी बहुत किया था, बीजेपी पार्टी के लिए भी बहुत किया था। अब बहुत दिन के बाद, बहुत साल के बाद, बहुत साल से वो पॉलिटिक्स के दूर पे था, फिर भी अभी उसको अवार्ड मिलने से दूसरा पार्टियों में भी उसको कांग्रेट्स कर रहे हैं, प्रधानी नरेंद्र मोदी को भी धन्यवाद बोल रहे हैं। आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, उनका सम्मान हर पार्टी के लोग कर रहे हैं, इससे ज़्यादा अच्छी खुशी की बात नहीं है। भारतीय जनता पार्टी में तो खैर उनका कद वैसे ही बहुत ऊंचा है, लेकिन बाकी पार्टियों में भी उनके लिए बहुत ज़्यादा सम्मान है, ये दिल से खुशी की बात है। మొత్తంగా చూసుకుంటే భారతరత్న ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన కుమారుడు జయంత్ అద్వానీ బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.